Hi friends, welcome to NAS Hostel class. Friends, today we are going to learn about the previous year questions. So గత సంవత్సరంలో 2016, 18, 19, 21. సో ఈ సంవత్సరాలలో ఆర్ఆర్బికి వచ్చినటువంటి ఇండియన్ పాలిటీలో ఉన్నటువంటి క్వశ్చన్స్ని ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ సి ఆర్టికల్ 29 provides which of the following rights? This is the question. Article 29 provides which of the following rights? So, this question came 2016 లో షిఫ్ట్ 1 బ్యాచ్ వాళ్ళకి ఈ క్వశ్చన్ అడగడం అనేది జరిగింది. ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ సెక్యూరిటీ ఇన్ రిలేషన్స్ టు కన్విక్షన్ ఆఫ్ క్రైమ్. ఆప్షన్ బి illegal purchase, sale, prohibition in mankind. Option C, protection of interest of minorities. Option D, prohibition of tax on religious ground. సో ఇక్కడ 4 ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఈ 4 ఆప్షన్స్ లో ఆర్టికల్ 29 ప్రొవైడ్స్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రైట్. ఆర్టికల్ 29 ఇచ్చినటువంటి రైట్ ఏంటంటే ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ minorities. This is the correct answer. So article 29 is giving protection of interest of minorities. సో బలహీన వర్గాల యొక్క భద్రతను గురించి చెప్పేది ఏంటంటే ఆర్టికల్ 29. సో రిమైనింగ్ 3 ఆప్షన్స్ కూడా మనం చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో సెక్యూరిటీ ఇన్ రిలేషన్స్ టు కన్విక్షన్ ఆఫ్ క్రైమ్ అనేది ఏ ఆర్టికల్ చెప్తుంది సార్ అంటే ఆర్టికల్ 20 అనేది చెప్తుంది. నెక్స్ట్ ఇల్లీగల్ పర్చేజ్, సేల్, ప్రొహిబిషన్ ఇన్ మ్యాన్ కైండ్ అనేది ఇక్కడ ఆర్టికల్ కాదు, ఐపీసీ అంటే ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారంగా సెక్షన్ 185 అనేది చెప్తుంది. అర్థమవుతుందండి. సో నెక్స్ట్ ఆప్షన్ డి ప్రొహిబిషన్ ఆఫ్ ట్యాక్స్ ఆన్ రిలీజియస్ గ్రౌండ్. ఈ ప్రొహిబిషన్ ఆఫ్ ట్యాక్స్ అంటే మతపరమైనటువంటి సంస్థలకి ట్యాక్స్ మినహాయింపు అనేది, ట్యాక్స్ తొలగింపు అనేది ఆర్టికల్ 27లో మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ బిట్ కొద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఎక్స్ప్లెయిన్ ద రైట్ టు ఎడ్యుకేషన్. ఇక్కడ రైట్ టు ఎడ్యుకేషన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ఆర్టికల్ ఏంటి అని అడిగారు. ఈ క్వశ్చన్ అనేది 2016లోని ఆర్ఆర్బికి రాస్తున్నటువంటి ఎగ్జామ్స్లో రావటం జరిగింది. ఇక్కడ ఆప్షన్స్ ఆర్టికల్ 12, ఆర్టికల్ 5, ఆర్టికల్ 23, ఆర్టికల్ 21A. సో ద రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఏంటి సార్ అంటే ఆర్టికల్ 21A. సో దీన్ని అటల్ బిహారీ వాజ్పేయి గవర్నమెంట్ టైంలో ఆర్టికల్ 21Aని క్రియేట్ చేసి ప్రతి ఒక్క పేరెంట్ కూడా విద్యని కల్పించాలి. ఎవరికి? వాళ్ళ తాలూకా పిల్లలకి, చిల్డ్రన్కి. ఎవ్రీ పేరెంట్ షుడ్ బి గివ్ గుడ్ ఎడ్యుకేషన్. సో దిస్ ఇస్ ద రైట్ టు ఎడ్యుకేషన్ ఆర్టికల్ 21A. రిమైనింగ్ ఆర్టికల్స్ ఏం చెప్తానే సార్ అంటే ఆర్టికల్ 12 ఈజ్ టెల్లింగ్ స్టేట్ అప్లయింగ్ ఫండమెంటల్ రైట్స్. ఓకే అండి. సో అసలు ఫండమెంటల్ రైట్స్ అనేవి స్టార్ట్ అవ్వడమే ఆర్టికల్ 12 నుంచి. నెక్స్ట్ ఆప్షన్ బిలో ఆర్టికల్ 5. ఆర్టికల్ 5 ఈస్ టెల్లింగ్ అబౌట్ ద గ్రాంట్స్ ఆఫ్ ది సిటిజన్షిప్ ఇన్ ఇండియా. అండ్ ఆర్టికల్ 23 ఈస్ టెల్లింగ్ అబౌట్ ప్రొహిబిట్స్ హ్యూమన్ ట్రాఫికింగ్. ఓకే అండి. సో హ్యూమన్ ట్రాఫికింగ్ని నిషేధిస్తూ ఆర్టికల్ 23 తెలియజేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. అండర్ విచ్ ఆర్టికల్ ఈస్ ద రైట్ టు హోస్ట్ ద నేషనల్ ఫ్లాగ్. ఇక్కడ ఈ క్వశ్చన్ అనేది 2017లో ఆర్ఆర్బి పేపర్లో ఇవ్వటం జరిగింది, ఆర్ఆర్బి ఎగ్జామ్లో ఇవ్వటం అనేది జరిగింది. సో ఏంటండి క్వశ్చన్ ఏంటి? అండర్ విచ్ ఆర్టికల్ ఈస్ ద రైట్ టు హోస్ట్ ద నేషనల్ ఫ్లాగ్. సో నేషనల్ ఫ్లాగ్ని ఎగరవేసే రైట్ అనేది, హక్కు అనేది ఏ ఆర్టికల్ తెలియజేస్తుందండి అంటే ఆ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ద ఆర్టికల్ 19 సబ్ క్లాస్ 1. సో ఆర్టికల్ 19లో మనకి సో ఫ్లాగ్ను హోస్ట్ చేసి, నేషనల్ ఫ్లాగ్ను హోస్ట్ చేసే రైట్స్ అనేవి ఆర్టికల్ 19 సబ్ క్లాస్ 1లో ఇవ్వటం జరిగింది. ఇప్పుడు రిమైనింగ్ ఆప్షన్స్ చూద్దాం. ఆర్టికల్ 18 సబ్ క్లాస్ 1 అనేది ఏంటి సార్ అంటే ఆర్టికల్ 18 ఈజ్ టెల్లింగ్ టు ప్రొహిబిట్స్ ద టైటిల్స్. సో బిరుదులు వాటిని రద్దు చేసే విధానాన్ని మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 18 సబ్ క్లాస్ 1.
ఇక్కడ ఈ ఆర్టికల్ 20 సబ్ క్లాస్ 1 ఏం చెప్తుంది సార్ అంటే నో వన్ కెన్ బి కన్విక్టెడ్ ఆఫ్ అన్ యాక్ట్. ఓకే అండి, నో వన్ కెన్ బి కన్విక్టెడ్ అండ్ యాక్ట్. ఇది ఎందులో ఏ ఆర్టికల్లో ఉందండి అంటే ఆర్టికల్ 20 సబ్ క్లాస్ 1. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ 21 సబ్ క్లాస్ 1లో ప్రొటెక్టెడ్ ద రైట్ టు లైఫ్. సో ఆర్టికల్ 21 మనకు తెలియజేస్తుంది జీవించే హక్కు. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాం. టు విచ్ ఆర్టికల్ 17 రిలేటెడ్. సో ఆర్టికల్ 17 రిలేటెడ్ టు ఏంటండి అంటే ఈ క్వశ్చన్ అనేది 2018లో ఆర్ఆర్బి ఎగ్జామ్కి ఇవ్వటం అనేది జరిగింది. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే ఆర్టికల్ 17 అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ, అంటరానితనాన్ని నిషేధించేది ఆర్టికల్ 17. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనకి ఫండమెంటల్ రైట్స్లోనే ఇవ్వటం జరిగింది. ఆర్టికల్ 17 ప్రకారంగా అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. ఇక్కడ ఆప్షన్ బి ఏంటి సార్ అంటే రైట్ టు ఎడ్యుకేషన్ అనేది మనం ఆల్రెడీ నేర్చుకున్నాం 21A. ఓకే, ఆర్టికల్ 21A ఈస్ టెల్లింగ్ ఆర్ రిఫరింగ్ టు ద రైట్ టు ఎడ్యుకేషన్. అండ్ నెక్స్ట్ ఆప్షన్ ఈక్వాలిటీ బిఫోర్ లా. సో ఈక్వాలిటీ బిఫోర్ లా అనేది ఏ ఆర్టికల్లో ఉందండి అంటే ఆర్టికల్ 14. ఆర్టికల్ 14లో ఈక్వాలిటీ బిఫోర్ లా అంటే చట్టం ముందు అందరూ సమానమే అనేదాన్ని తెలియజేస్తుంది. నెక్స్ట్ అబాలిషన్ ఆఫ్ టైటిల్స్ ఆర్టికల్ 18. ఆర్టికల్ 18 అనేది ఏం చేస్తుందండి అబాలిషన్ ఆఫ్ టైటిల్స్. నెక్స్ట్ వాట్ ఈస్ రిట్ ఆఫ్ మాన్మస్. మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ రిట్స్ అనేవి ఉన్నాయి. ఈ బిట్ అనేది 2020లో ఇవ్వటం జరిగింది ఆర్ఆర్బి ఎగ్జామ్లో. సో ఫస్ట్ వన్ ఏంటంటే సెటిల్డ్. సెకండ్ టు గెట్ గవర్నమెంట్ బాడీ టు పర్ఫార్మ్ ఇట్స్ డ్యూటీ. ద రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే అకార్డింగ్ టు మాన్మస్ రిట్ టు గెట్ గవర్నమెంట్ బాడీ టు పర్ఫార్మ్ ఇట్స్ డ్యూటీ. అండ్ ఆప్షన్ సిలో ప్రెజెంటింగ్ ద పర్సన్ ఇన్ కోర్ట్. సో ఇది ఆప్షన్ సి ప్రెజెంటింగ్ ద పర్సన్ ఇన్ కోర్ట్ విచ్ రిట్ ఈస్ టెల్లింగ్ హెబియస్ కార్పస్ రిట్ అనేది ఏం చెప్తుంది సార్ అంటే నేరస్తుడిని కోర్టులో ప్రజెంట్ చెయ్యాలి అని తెలియజేసేది ఏంటి సార్ అంటే హెబియస్ కార్పస్ రిట్. తర్వాత నెక్స్ట్ సెటిల్డ్ అనేది ఏంటి సార్ అంటే సెర్షియరీ రిట్ అనేది తెలియజేస్తుందండి. సెటిల్డ్ అనేది ఏ రిట్ తెలియజేస్తుంది సెర్షియరీ రిట్ అనేది. నెక్స్ట్ ఆప్షన్ డిలో డిమాండింగ్ ద కన్క్లూషన్ ఆఫ్ ది హీరింగ్. సో ఇక్కడ హీరింగ్ డిమాండ్ చేసేది ఏంటి సార్ అంటే ఇది కూడా ఒక రకంగా మాన్మస్లో కూడా రావటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ అండర్ విచ్ ఆర్టికల్ ద హైకోర్ట్ ఇష్యూస్ రిట్స్ ఇన్ ఇండియా. ఏ ఆర్టికల్ ప్రకారంగా హైకోర్ట్ అనేది రిట్స్ని జారీ చేస్తుంది. ఈ క్వశ్చన్ అనేది 2019 ఆర్ఆర్బి ఎగ్జామ్లో రావటం జరిగింది. సో ఇక్కడ ఆర్టికల్ 21, ఆర్టికల్ 32, ఆర్టికల్ 226, ఆర్టికల్ 143. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆర్టికల్ 226. ఆర్టికల్ 226 ఈస్ టెల్లింగ్ ద హైకోర్ట్ ఇష్యూస్ రిట్స్ ఇన్ ఇండియా. ఓకే అండి, ఆర్టికల్ 26. రిమైనింగ్ ఆప్షన్స్ చూస్తే ఆర్టికల్ 21 మనకు తెలుసు రైట్ టు లివ్ ఆర్ రైట్ టు లైఫ్. సో ఆర్టికల్ 32 అనేది ఏంటి సార్ అంటే రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడియస్. సో రిమైనింగ్ రైట్స్ అన్నిటినీ కూడా ప్రొటెక్ట్ చేసే రైట్ ఇది. నెక్స్ట్ ఆర్టికల్ 143 ఈజ్ టెల్లింగ్ సుప్రీం కోర్ట్ క్వశ్చన్ టు ద ప్రెసిడెంట్. సో ప్రెసిడెంట్ని క్వశ్చనింగ్ చేసే రైట్ ఇచ్చేది ఏంటి సార్ అంటే ఆర్టికల్ 143. సో ఈ ఆర్టికల్ 143 ప్రకారంగా సుప్రీం కోర్ట్ సో కెన్ క్వశ్చన్ టు ద ప్రెసిడెంట్ని సుప్రీం కోర్టు డైరెక్ట్గా క్వశ్చన్ చేసే రైట్ అనేది ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక్కడ మనం 6 బిట్స్ అంటే సో 6 4 జార్. ఓకే అండి, ఒక్కొక్క ఆప్షన్ని కూడా మనం అనలైజ్ చేయడం అనేది జరిగింది, అనాలిసిస్ చేయడం అనేది జరిగింది. ఒక బిట్ నుంచి మనకి 4 బిట్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. అంటే ప్రతి ఆప్షన్స్కి కూడా మనం రీజన్ అనేది తెలియచేయడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఓకే, థ్యాంక్ యూ.